హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? టుడే మరొక మంచి రెసిపీతో ఇలా మేము ముందుకు వచ్చాను. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరన్నం. కొబ్బరన్నాన్ని మనం మామూలుగా బగారా రైస్లా ప్రిపేర్ చేసుకుంటాం. టుడే నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెజ్ పులావ్ స్టైల్లోలా ఈ కొబ్బరన్నాన్ని ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇలా మనం లంచ్లోకైనా డిన్నర్లోకైనా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి అలసిపోయినప్పుడు కర్రీ అన్నం రెండు ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అలాంటి టైంలో ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినేయచ్చు. అలాగే ఈ కొబ్బరి అన్నానికి మంచి కాంబినేషన్ కర్రీ రెసిపీస్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. మరి హెల్తీగా కొబ్బరి అన్నం చేసి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక గ్లాస్ రైస్ని తీసుకొని కడిగి తీసుకుందాం. ఇక్కడ నేను కొబ్బరి అన్నం కోసం నార్మల్ రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి ఒక అరగంట పక్కన పెట్టండి. ఈలోగా మనం కొబ్బరి నుండి కొబ్బరి పాలను తీసుకుందాం. ఇక్కడ నేను ఫుల్ కొబ్బరికాయని చూపిస్తున్నాను, కానీ ఇందులో నుండి అరచెక్క మాత్రమే కొబ్బరి పాలను తీస్తాను. ముందుగా కొబ్బరికి ఉండే షెల్ని రిమూవ్ చేసి చిన్న చిన్నగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన కొబ్బరి ముక్కలను మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మీరు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ని ఏదైనా శుభ్రమైన క్లాత్లోకి తీసుకొని కొబ్బరి పాలను పిండి తీసుకుందాం. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా స్ట్రైనర్లో వేసి కూడా కొబ్బరి పాలను తీసుకోవచ్చు. ఇలా పాలన్నీ పిండాక ఈ కొబ్బరి పిప్పిని మరోసారి గ్రైండ్ చేసి తీసుకుందాం. మళ్ళీ మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మనం ఒకసారి కాకుండా 2 సార్లు తీసుకోవడం వలన కొబ్బరి పాలు అనేవి కొంచెం ఎక్కువగా వస్తాయి. ఇలా సెకండ్ టైం కూడా గ్రైండ్ చేసి కొబ్బరి పాలను ఫిల్టర్ చేసి తీసుకున్నాక ఈ కొబ్బరి పాలతో మనం చేసే పులావ్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలను ఓ పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి చిన్న బిర్యానీ ఆకుల్ని అలాగే ఒక దాల్చిన చెక్కను ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి. అలాగే 15-20 మిరియాలను కూడా తీసుకోండి. 3 లవంగాలు, 2 యాలక్కాయలు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కొంచెం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోనే 6-7 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం జీడిపప్పుని కూడా తీసుకోవచ్చు. మరింత డెలీషియస్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా సగం వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని వేసి ఇది కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం చాప్ చేసిన వెజిటేబుల్స్ని తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బీన్స్ ముక్కల్ని, ఒక బంగాళదుంపను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వీటిని కూడా తీసుకోండి. అలాగే మీరు ఇవే కాకుండా మీకు నచ్చిన కూరగాయల్ని అంటే కాలీఫ్లవర్ని, క్యాప్సికమ్ని కూడా తీసుకోవచ్చు. ఇలా కూరగాయ ముక్కల్ని తీసుకున్నాక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత మనం కడిగి నానబెట్టిన రైస్ ఉంది కదా, అందులోని నీళ్ళన్నీ వంపేసి రైస్ని మాత్రమే తీసుకోండి. ఒకసారి ఇలా బాగా కలిపాక టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకుందాం. 1.5 నుండి 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది. అంటే సాల్ట్ కొంచెం ఎక్కువ లేదా తక్కువ తినేవారు ఉంటారు కదా, దాన్ని బట్టి మీరు సాల్ట్ని తీసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరను కూడా వేసి మిక్స్ చేసుకుందాం. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పాలను తీసి పెట్టాం కదా, ఆ పాలను కొలిచి తీసుకుందాం. మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం తీసిన కొబ్బరి పాలు అనేవి 1.5 గ్లాస్ వరకు వచ్చాయి. ఇందులోకి సరిపడా నీళ్లను వేసి కంప్లీట్గా 2 గ్లాసుల వరకు తీసుకోవాలి. 1.5 గ్లాస్ కొబ్బరి పాలను తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం కొబ్బరి పాలు కాకుండా నార్మల్గా నీళ్లను తీసుకుంటుంటే మాత్రం మనం తీసుకున్న రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇక్కడ మనం నీళ్లు కాకుండా కొబ్బరి పాలను తీసుకుంటున్నాం కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలి.
ఒకసారి ఇలా బాగా కలిపాక కొంచెం టేస్ట్ చేసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చూడండి. ఇక్కడ నేను తీసుకున్న సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అలాగే మీకు ఈ కొబ్బరి అన్నం అనేది కొంచెం స్పైసీగా మసాలాగా ఉండాలంటే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అంటే మనం రైస్ని నానబెట్టాం కదా, రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది. కాబట్టి ఒక 2 విజిల్స్ చేస్తే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. అంతే, ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేయడమే. చూడండి, రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ కొబ్బరి అన్నాన్ని సింపుల్గా పెరుగు రైతాతో తినచ్చు, లేదా ఏదైనా గ్రేవీ కర్రీతో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వెల్లుల్లి గ్రేవీతో తీసుకుంటున్నాను. నేను ఈ కొబ్బరి అన్నానికి మంచి గ్రేవీ కర్రీ రెసిపీస్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, హెల్దీగా డెలిషియస్గా చేయాలంటే ఇలా కొబ్బరి అన్నాన్ని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.